Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయసాయి రెడ్డికి గవర్నర్ పదవి. ఆడిటర్ నుంచి ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేసే కీలక నేతగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. పైగా వ్యూహకర్తగా కూడా ఆయనకు పేరుంది. ఆయనే నిన్నటిదాకా వైసీపీలో నెంబర్ 2గా వ్యవహరించిన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. ఆయన స్వతహాగా ఆడిటర్. రాజకీయ లెక్కలు కూడా ఆయనకు బాగా తెలుసు అని అంటారు. ఆయన వేసిన ఏ లెక్క తప్పు కాదని పక్కాగా ఉంటుందని కూడా చెబుతారు. అటువంటి విజయసాయి రెడ్డి సడన్గా తన పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు టాటా గుడ్ బై అనేశారు. నిజానికి రాజకీయాలలో ఉన్న వారెవరూ అంత సులువుగా బయటకు రాలేరు. అటువంటి రంగం అది. అక్కడ ప్రవేశమే తప్ప నిష్క్రమణకు దారులు ఎవరికీ దొరకవని అంటారు. అలాంటిది నిన్నటిదాకా ఢిల్లీలో ఒక వెలిగిన విజయసాయి రెడ్డి నాకొద్దు ఈ రాజకీయమని అనగలరా అన్న దగ్గరే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. అగ్రికల్చర్ ఈజ్ మై కల్చర్ అని విజయసాయి రెడ్డి ఎంతో గొప్పగా చెప్పుకున్నా పొలిటికల్ కల్చర్లో అది సెట్ అవ్వదని అంటున్నారు. ఇక రాజకీయ సేద్యం చేసిన వారు మళ్ళీ ఆ వైపే చూస్తారని అంటున్నారు. ఈ లెక్కను చూస్తే విజయసాయి రెడ్డిది కేవలం తాత్కాలిక నిష్క్రమణ మాత్రమే తప్ప పూర్తి స్థాయిలో కానే కాదని చాలామంది అంటున్నారు. ఆయన బీజేపీలోకి చేరతారు, మళ్ళీ రాజకీయంగా లైమ్ లైట్లోకి వస్తారని ఊహిస్తున్న వారు ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి అవుతారని చెబుతున్న వారు ఉన్నారు. అయితే ఈ ప్రచారం ఒకవైపు సాగుతుండగానే దీనికి ధీటుగా మరో ప్రచారం కూడా సాగుతోంది. అదేంటి అంటే విజయసాయి రెడ్డికి రాజ్ భవన్ దారులు తెరుచుకోబోతున్నాయని. దీని అర్థం ఆయన గవర్నర్గా మళ్ళీ తెర ముందుకు రాబోతున్నారని అంటున్నారు. అందుకే ఆయన రాజకీయాలకు రామ్ పాడేశారు అని అంటున్నారు. గవర్నర్ పదవిలోకి వెళ్లడం అంటే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే. అలా బీజేపీ నుంచి ఆయనకు ఒక స్పష్టమైన హామీ లభించిందని అంటున్నారు. లేకపోతే 3.5 ఏళ్ల పాటు ఉన్న పెద్దల సభలో కీలకమైన పదవిని ఆయన ఎందుకు వదులుకుంటారు అని అంటున్నారు. ఇక బీజేపీకి ఆయన సరైన సమయంలో రాజకీయ లాభం చేసి పెట్టడం కోసమే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారని అంటున్నారు. విజయసాయి రెడ్డి వదిలేసిన రాజ్యసభ సీటులోకి ఒక ప్రముఖుడిని తమ పార్టీ తరఫున బీజేపీ తెచ్చుకుంటుందని ప్రచారం సాగుతోంది. ఇక రాజ్యసభలో బీజేపీ నెంబర్ పెరుగుతుంది. ఇలా బీజేపీకి విజయసాయి రెడ్డి మహోపకారం చేశారని అంటున్నారు. బీజేపీకే ఈ సీటు అని కన్ఫర్మ్ చేసుకున్న మీదటనే ఆయన రాజీనామా ఇచ్చారని అంటున్నారు. ఇక ఆయన తన పదవికి రాజీనామా చేసిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడం వల్ల కూటమికే లాభమని అన్నారు. ఇక ఆయన తన పదవికి రాజీనామా చేసిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడం వల్ల కూటమికే లాభం అన్నారు. తాను వదిలేసిన సీటు కూటమికే పోతుందని ఆయన చెప్పారు. మరి అన్నీ తెలిసి ఆయన సీటు వదులుకున్నారు అంటే ఆయనకు గవర్నర్ వంటి అతి ముఖ్య పదవిని బీజేపీ ఆఫర్ చేసిందని ప్రచారం సాగుతోంది. అయితే అది ఇప్పుడే కాకపోవచ్చు అని, కొన్నాళ్ల తరువాత ఆయనకు ఈ ఛాన్స్ ఇస్తారని, ఇది పక్కాగా జరిగి తీరుతుందని అంటున్నారు. మొత్తానికి విజయసాయి రెడ్డికి ఈ గవర్నర్ పదవి దక్కితే మాత్రం ఒక ఆడిటర్గా జీవితాన్ని ప్రారంభించి రాజకీయాలలో కీలకంగా వ్యవహరించి రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్లిన నేతగా ఒక రికార్డు క్రియేట్ చేసిన వారు అవుతారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో.